రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రవీంద్ర భారతిలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. భవిష్యత్ తరాలకు సర్వాయి పాపన్న స్ఫూర్తి గాథలు తెలియాలన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడ్డారన్నారు. సర్వార్ పాపన్న స్వగ్రామాన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రవీంద్ర భారతిలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. భవిష్యత్తు తరాలకు సర్వాయి పాపన్న స్ఫూర్తి గాథలు తెలియాలన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడ్డారన్నారు. సర్వాయి పాపన్న స్వగ్రామాన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. స్వాగతం తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 374వ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి పెద్ద ఎత్తున అధికారికంగా జరుపుకుంటాం. ఇది బలహీన వర్గాల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి నిబద్ధత, చిత్తశుద్ధి అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తాను. సర్దార్ పాపన్న గౌడ్ గారి జయంతి ఉత్సవాలు జరుపుకునే సందర్భంలో మనమందరం ఈరోజు రవీంద్ర భారతిలో సమావేశమై వారి గొప్పతనం గురించి, వారు చేసినటువంటి సాహస కృత్యాల గురించి, వారు సాధించిన విజయాల గురించి మాట్లాడుకుంటాం. ఇవన్నీ ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, బలహీన వర్గాలుగా ఉన్నాం కదా, మనం ఏమీ సాధించలేమేమో అనేటువంటి ఆత్మ న్యూనతా భావంలో ఉన్నటువంటి బలహీన వర్గాలందరికీ అలా కాదు, ఎన్ని ఇబ్బందులున్నా, పరిస్థితులు సహకరించకపోయినా, ఆర్థిక వ్యవస్థ అనుకూలంగా లేకపోయినా, రకరకాల ఇబ్బందులున్నా, చిత్తశుద్ధి సంకల్ప బలం ఉంటే సాధించవచ్చు అని చెప్పి చూపించినటువంటి సర్వాయి పాపన్న గారి జీవితం మనందరికీ ఆదర్శంగా ఉండాలని చెప్పి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఇది స్ఫూర్తిదాయకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలందరికీ సందేశాన్ని ఇచ్చే కార్యక్రమంగా ఉండాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని జరుపుతూ ఇక్కడ మనం అందరం ఏర్పాటు చేసుకున్నాం. పాపన్న గౌడ్ గారికి సంబంధించి అధికారికంగా మనం ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవటమే కాకుండా, ఇంకా భవిష్యత్ తరాల వారికి కూడా వారి జీవితం స్ఫూర్తిదాయకంగా ఉండటం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి వారు పుట్టినటువంటి సర్వాయిపేట విలేజ్, ఆ గ్రామం నుంచి మొదలు పెడితే ఉన్నటువంటి కిలా షాపూరు ప్రాంతాలను కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి పరచడానికి, ఒక టూరిజం సెంటర్ లాగా దాన్ని అభివృద్ధి పరిస్తే కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కూడా అక్కడికి వచ్చి జీవిత చరిత్ర తెలుసుకొని ఆలోచనలతో బీసీ వెల్ఫేర్ మంత్రిగా ఉన్నటువంటి మిత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు శాఖతో మాట్లాడి వారి